వెళ్ళిన స్టేజ్. కానీ మీరు లేదు, మేము వచ్చాము, విల్ గో అవుట్ అండ్ కొన్ని గుడ్ డాన్సర్స్ మంచి పేరు తెచ్చుకుని పోతామని మీరు బెస్ట్ పర్ఫార్మెన్స్ వాళ్ళు ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ మాస్టర్ ఒక సెమీ ఫినాలేకి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కి ఇచ్చే కోరియోగ్రఫీ మీకు ఇచ్చారు. అది మీరు ఎక్సలెంట్ గా. చచ్చిబామికి క్వాలిటీ వస్తుంది, నవ్వుతుంది. చచ్చిబామికి క్వాలిటీ వస్తుంది, నవ్వుతుంది. చూడు పండగ కేట్ చేస్తుంది, తొక్కేస్తుందా? ఎవరికి? ఫ్లోర్ మూమెంట్స్ చేసావు, జంప్స్ చేసావు, లిఫ్ట్ చేసావు, బాయ్స్ మీద ఎక్కావు, అన్ని చేసావు, మర్చిపోయావు. బట్ దట్ ఈస్ నెగోషియబుల్. అసలు ఇంకా మాస్టర్ వచ్చేసరికి థ్యాంక్ఫుల్ దట్ నేను యాక్ట్ చూసాను. ఎక్కడ కనిపించినట్టు బాగా ఇంకా చేత్తన దంతన అందులో వాటర్ తీ, గ్లాస్ కింద పెట్టి చేత్తో పామాలి కదా. ఆ చేత్తో ఆ చేత్తో తీ, రైట్ హ్యాండ్తో వాటర్ తీసి అలా దాని మీద వేసి వస్తే ఇదేంటిది ఓకేలే. అది పర్లేదు, అలాగ వదిలే. మీ అక్క నువ్వు ఇలా చేసుకోవచ్చు కదా ఇంట్లో, నాకు ఖాళీగా ఉండే బదులు. కట్ చేసి చిన్నవే కదా అవి, చిన్నవేనా? పిక్కలు లేవు కదా పెద్దగా, లేతవే కదా. కర్రీ మొక్కలు వస్తుందా?
చూడంటే చూడాలి. చేతి మాట్లాడుకుని పర్లేదు దీనికి. మొత్తం మీ వాయిస్ అంతా ఆగివచ్చు. కొబ్బరి చెక్క ఇవ్వదా ఏదైనా కోస్తావు కొబ్బరి చెక్కతోటి ఉట్టిగా కోసి ఏదైనా చేసుకుందాం కొబ్బరి చెక్కతోని. ఏం చేస్తాం ఏదైనా స్వీట్. టీ గ్లాస్ పప్పు పెట్టి కుక్కర్లో చప్పడది. కూరగాయలు నువ్వు సెల్ల దగ్గర తేవాలి. కనిపిస్తున్నాయి నీట్గా. ఓకేనా? ఇది అయిపోయింది. వీడి కట్ చేసి అవి కడిగి మామూలు. పండు డబ్బింగ్ ఎడతా బాగుంటుంది. పండు చెప్పినట్టు పండుగ కానీ వీడియో వాళ్ళు థియేటర్ చూసినాను కింద వద్దు. దివ్యకి ఎవరు తీస్తారు వీడియో? దాన్ని వేరు, దాన్ని జాబులు, అది కుకింగ్ న్యూస్. డబ్బింగ్. టమాటో కట్ చేసుకుందాం. టమాటాని చెప్పు. టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. టమాటాకున్న చెప్పు. టమాటాకున్న మూడిక కొండ కాదే, నువ్వు తీయే. నా ఫేస్ గట్టి తీసేటప్పుడే తీసిలా తీసిన మళ్ళీ కాకపోతే ఇంటి దగ్గర వాళ్ళు చూసి అక్క తెలుపుతారు. ఆఫీస్కి వెళ్ళకన్నా నువ్వు చేస్తున్నావురా అంటారు. ఇప్పుడు కట్ చేద్దాం. టమాటాలు చెప్పు. టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. మనం టమాటా ఆనపకాయ వండుకుందాం. తిందాం. వంట అవ్వకముందు తినద్దురా, వండరా మరి. వండుకుందాం అన్ననా. ముందుగా కట్ చేసిన ఆనపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు. నేను డబ్బింగ్ చెప్పిస్తాను. పాట పాడమ్మ. కూరగాయల పాట. కూరగాయలు టమాటాకాయ, ఆనపకాయ. ఆనపకాయ శుభ్రంగా కడుగుతున్నాం. దోమలు కడుస్తుంది. లేదండి ఒకసారి ఇలాగే తీయే. దీని మీద వేసిలా తోసికే నాకు వీడియో పెడితే ఇంకే జనాలు బాగా తీసారంట. ఈ పిల్ల అది వేస్తుంది.
క్లీన్ చేసుకోవాలి. చాలా కడగండి. ఏది తెల్లుండేది డాడీ చూడు. పర్లేదు తీసిన పర్లేదు కూరగాయలు నేను మొత్తం వీడియో అంతా టోటల్ తర్వాత చూస్తాను కదా అప్లోడ్ చేయకముందు కట్ చేసేస్తావా? చూసి ఇప్పుడే ఇచ్చాం మళ్ళీ మర్చిపోతున్నాం. కూరగాయలు తలెండ్రుకు ఎవరిదో ఈ తలెండ్రు కూడా తీసేస్తుంది. కడిగినా కడిగి కూరగాయలు చూడండి. కూరగాయలు లేవు. టమాటీ మానకాయ ములంకాయ చెట్టుకి తీసుకెళ్ళి ఈయన ఎందుకు మనకెందుకు కట్టు మనకే చూడలేదు. అదే దాని చేతికి ఇంకోటి వచ్చింది. రాయి తేలదు. ఇచ్చి అమ్మకి ఇచ్చి చూడండి లబ్బాదుల గుట్ట. పట్టుకొని చూపిస్తుంది. నీదే తీయే నువ్వు తీస్తున్నాను. సెల్ల కదలకూడదే అసలు. అది కదలకూడదు మొత్తం కదిపేస్తుంది అండి. పండుగ చూపిస్తుంది. ఇందులో వేసుకోవాలి గిన్నెలో. ఏటమ్మా చెప్పది? ఇద్దరు మాటలు ఏంటిది? గుడ్ గర్ల్. మాట్లాడు మొత్తం చెప్తాను. మాట్లాడచ్చట దానికి చెప్తాను. దీనిది గట్టిగా దంచుకో. దంచింది కొన అన్న కొండ అదటిదా అంటారు. అట్లా వస్తామట అంటారు. అట్లా దస్తే దస్తా అమలు దస్తా అమలు దస్తా అమలు దస్తా అంటే అమలు ఉల్లిపాయలు అట్లు దస్తా అమ్మలు దస్తా అమలు దస్తా అట్లు దస్తా అమ్మలు దస్తా అంటే అమలు దస్తా అంటే ఉసిరిపప్పు గట్ట దస్తారు కదా, అల్లము ఉసిరిపప్పులు అందైతుంది అమలు దస్తా. ఎందుకంటే అబ్బట్లు పిక్కలు తింటారా? వీళ్ళదేట పాటలు పాడుకుంటారు. కరెక్ట్గా వస్తుందా? జీలకర్ర ఉందా? పండు పిక్కలు తింటావు నువ్వు? పచ్చి పిక్కలు, జీలకర్ర, శనగపప్పు కొద్దిగా 2 చెంచాలు చూడండి, చూపించు. జీలకర్ర ఏటనుకో కనిపిస్తుందా? దగ్గర పెట్టాలి, సెల్ల అడ్డంగా పెట్టాలి. కనిపిస్తుందా? ఓకే, అలాగే ఉంది. ఈరేలాగా అలగ్గించను పట్టుకుని ఇలాగా ముచ్చుకవర్కి తీ కాగే ముచ్చుకవర్లకి కప్పు ఉంది కదా. సరే సరే ఎక్కువ పట్టుకొస్తాను. కనిపిస్తుందా? దగ్గరలో పెట్టాలి. దగ్గర పెట్టుకుంటే ఇప్పుడు కనబడు. మినపప్ప శనగగుడ్లు వేయాలా? శనగగుడ్లు వేస్తారు వద్దా? కట్ చేసి కట్ చేయి. ఏంటి ఆపు, కట్ చేసాను. స్విచ్ ఆఫ్ అని కాస్ట్ చేయాలి. ముట్టించు. ఇప్పుడు కలయి పెట్టే పండు, ఇంకా కలయిగా నెక్స్ట్ ఆయిల్ వేయాలి. ఆయిల్ ఇప్పుడే
ఇంక వేడే అది అయిపోద్ది. ఇలా ఆయిల్ తెచ్చి రెడీగా ఉంచుకో. ఆయిల్ లేదు. ఏటేటో చెప్పక కారము పసుపు అని అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ తెస్తుంది ఇక్కడికి. చూడు ఆయిల్ ఉందా అక్కడ? ఆయిల్ ఉంది. నీళ్ళు ఒకసారి కడిగి సరిపోయిందా మళ్ళీ ఒకసారి కడగల ఏంటి ముక్కలు అది సరిపోద్దులే ఇప్పుడే ఈ ఆయిల్. ఇంకా అలాగే ఏ వంటలు నేర్చింది ఇది సరిపోదు. మా అబ్బాయిది. ఎలాగా? ఏదో మన దగ్గర కొంచెం మన దగ్గర కొంచెం అలా వంటలు బాగా వచ్చినాయి కదా. నాకు రాని వంటలు వచ్చేస్తున్నాయి. జీలకర్ర అయ్యి ఇందాక పల్లెల్లో మనం పెట్టాం చూడు అన్నీ అవి తెచ్చి నేర్చింది అలాగా. నేను అలా సూర్యకాంత్ తిన్నప్పుడు అలాగే ఉన్నా మరి వంటలు మర్చిపోయాను నేను. అది పండక్క అనుకున్నది అట్లు ఆ జీలకర్ర మొత్తం వేసి అందులో చేత్తని అక్కడే తీసి ఇందులో వేయాలి. తీసి ఇందులో వేయాలి. ఆగాగు. ఇప్పుడు గడ్డి కలిపావు కదా ఒకటి, కడిగావు కదా ఒకటి, అక్కడే ఇవన్నీ ఇవ్వు. ఇప్పుడు అవే అంతే. ఇవి కనగోపు ఇవే ఎక్కువ. ఇంకా గట్టిది తింది కలుపు ఒకసారి. ఇప్పుడు ఆనియన్స్ వేసి అట్టే చూడు. నువ్వు తెల్లకే పోడితే నువ్వు నీ వంటలు చేసుకోవడమే ఇది ఇలాగే ఉంటుంది. సరిపోద్ది. నెక్స్ట్ సాల్ట్ వేయాలి. చేత్తోనే కారం, స్పూన్ వేసి ఏది అంతటొద్దు, తగ్గించి పాప తింటుంది కదా. ఏది అదేసి ఇప్పుడు మూతేసి కలిపి టమాటా కూడా వేయాలి. ఆ చివరి ఉంచేస్తాను పప్పు చూడు అవన్నీ రావాలా. దగ్గర చేయాలి. ఇప్పుడు టమాటా స్పూన్ పండుకి ఇక్కడ పట్టుకుని అవ్వదు. చేతులు బాగా కనిపెడుతున్నాయి అందులో గోల్ కానీ పెట్టుకున్నాయి కదా. ఇప్పుడు మూత పెట్టి ఇక్కడ పెట్టు. కింద ఇప్పుడు ఆనపకాయ చేత్తని కానీ అలాగే నీకు ఎలా నచ్చుతాను. నీట్గా కలపాలి. కింద నుండి టమాటా మీదకి రావాలి. పెత్తనం
మీదకి అలాగే కింద కింద గ్యాస్ స్టవ్లో కలగెట్టేస్తుంది గట్టి. డబ్బులే బాగుంటుంది. చిల్లర పైసలు వేసారా? రూపాయలు వేసారు నాయన, ఎంత ఉంచారో డబ్బులు. చిన్న రూపాయలా? కౌంటర్కి ఏ తెలుసా, ఎప్పుడో ఉన్నవి ఏటేటో. కట్ చేసుకుంటా. నువ్వు ఇది వీడే కదా, నీ వాయిస్ అంతా అది కోసం వెళ్ళిపోద్ది ఇప్పుడు. సురేష్ కట్ చేయకపోడంటే అయిపోతుంది. తెలుపువా మొత్తం? మూత పెట్టి ఆపేరండి ఒకసారి. నువ్వు ఎలా ఉంది? సూపర్ చేతుల మీదకి సూపర్. ఇంకా ఎక్సలెంట్. ఇంకా కూర ఇది, కూర ఆనపకాయ కూర సూపర్. ఆనపకాయ కూర సూపర్. ఎక్సలెంట్. గట్టి చెప్పలే. చెప్పు. ఇంకోటి తినేసి చెప్పు. చెప్ప చెప్పు. ఆనపకాయ కూర సూపర్. చెప్పు నాన్న. బా ఇచ్చేస్తాను మళ్ళీ. కింద కింద పెట్టు. నా డాడీ ఇచ్చాడు. చెప్పు. ఆనపకాయ కూర సూపర్. బాగుంది. ఆనపకాయ బాగుంది. అది అలే